హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నన్ను నమ్మండి, వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే మాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియోలకైతే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వారికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మేము తక్కువ ధరలో ఇల్లు నిర్మాణం అయితే చేయించిస్తాము. మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ధరలో చేయించిస్తామండి. మా దగ్గర మంచి ఆర్కిటెక్ట్ డిజైనర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఒక 70 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 600 స్క్వేర్ ఫీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది 70 గజాలకి. ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, బాత్రూమ్, కాంపౌండ్ వాల్, ఇవన్నీ కూడా కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా 70 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ముందుగా మనం చేయవలసింది మన దగ్గర ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకోవడం. శుభ్రం చేసుకోవడానికి జేసీబీ అయితే ఉపయోగించాల్సి వస్తుంది. మీకు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ కాకుండా చూడండి. మీకు డబ్బులు ఎక్కడా కూడా వృధాగా ఖర్చు కాకుండా ఉంటాయి. క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. చూసేయండి. ముందుగా స్థలాన్ని శుభ్రం చేసుకోవడానికి ఒక 2000 రూపాయల వరకు అయితే జేసీబీకి అయితే ఖర్చు అవుతుందండి. దాని తర్వాత మనం ప్లానింగ్ అనేది తీసుకోవాలి. ప్లానింగ్ తీసుకోవడానికి సిద్ధాంతి గారిని అయితే 70 గజాలే కాబట్టి ఇంజనీరింగ్ సహాయం అయితే ఉండదు. సిద్ధాంతి గారితో ఒక 2000 రూపాయలు చార్జెస్ తీసుకొని ఇంటి ప్లానింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనం శంకుస్థాపన చేసుకోవాల్సి వస్తుంది. శంకుస్థాపనకి మనకి ఒక 3000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది. కొద్దిగా గ్రాండ్గా చుట్టాలను అందరినీ పిలుచుకొని గ్రాండ్గా చేసుకుందాం అని అనుకుంటే ఒక 10,000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందండి. మనం తక్కువ బడ్జెట్లో వెళ్తున్నాం కాబట్టి 3000 రూపాయలతో సర్ది పెట్టుకుందాం. తర్వాత మనం స్థలంలో ఒక చిన్న బోర్ వేయాల్సి వస్తుంది. బోర్ వేయడానికి ఒక 20,000 రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందండి. మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎర్రిటిక అవసరమైతే ఉండదు. ఎర్రిటికకి డబ్బులు కూడా కొంచెం ఎక్కువనే అవుతాయి. మనం సిమెంట్ ఇటుకను అయితే యూజ్ చేద్దాము. ఎర్రిటిక అవసరం లేకుండా సిమెంట్ ఇటుక యూజ్ చేసుకున్నట్లయితే మనకి సమయం కూడా తక్కువ అవుతుంది, అలాగే బడ్జెట్ కూడా కలిసి వస్తుంది. సిమెంట్ ఇటుక మొత్తం మనకి హాల్, బెడ్రూమ్, కిచెన్, కాంపౌండ్ వాల్ అన్నిటికీ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. సిమెంట్ ఇటుక ఒక 3500 ఇటుక అయితే రావడం అయితే జరుగుతుంది. సరిపోతుంది 3500 ఇటుక. ఒక 6x12 సైజులో తీసుకుంటే బాగుంటుంది. 6x పొడుగు 12 ఉంటుంది, 6x6 ఉంటుంది. దీనికి మొత్తం క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి 3500 ఇటుక అయితే పడుతుందండి. 18 రూపాయలు ఒక 3500 ఇటుక అయితే అవసరం ఉంటుంది. 18 రూపాయలు ఇంటూ 3500 రూపాయలు వేసుకుంటే 63,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి. నెక్స్ట్ మనకి సిమెంట్ బ్యాగ్స్ అయితే అవసరం ఉంటాయండి. సిమెంట్ బ్యాగ్స్కి 310 రూపాయలు ఒక బ్యాగ్ వేసుకుంటే మనకి 41,600 రూపాయలు అయితే అవుతాయి. 130 బ్యాగులకి 310 రూపాయలు చొప్పున వేసుకుంటే 41,600 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ మనకి ఇసుక అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇసుక రోజుకు ఒక రేటు ఉంటుంది. మనకి అందాజా ఒక రేటు వేసుకుందాము. మనకు ఒక 5,000 రూపాయలకి ఒక ట్రాక్టర్ వేసుకుంటే మనకి ఒక 7 ట్రాక్టర్ల వరకు అయితే అవసరం ఉంటాయి. 7 ట్రాక్టర్లకు గాను మనకి 35,000 రూపాయలు అయితే ఇసుక ఖర్చు అవుతుంది. ఇది నార్మల్
ఇసుకనే అండి. నెక్స్ట్ మనకి కంకర అవసరం ఉంటుంది. కంకర చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. అంటే 20 కంకర, 40 కంకర. ఈ 2 కలుపుకొని మనకి 20,000 రూపాయల వరకే అయితే ఖర్చయితే అవుతుందండి. నెక్స్ట్ మనకి స్టీల్. స్టీల్ ధర కూడా మనకి రోజు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంది. కొంచెం అందాజా ప్రకారం మనకి పుట్టింగ్స్ కానించి స్లాబ్ ఏరియా కావచ్చు, మనకి ప్రతి ఒక్కటి కూడా స్టీల్ మనకి 1,50,000 రూపాయలలో అయిపోతుంది. 1,50,000కి స్టీల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి దర్వాజాలు, కిటికీలు, తలుపులు, మెయిన్ డోర్ ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఒక 60,000 రూపాయల వరకైతే ఖర్చవుతుందండి. మొత్తం 60,000 రూపాయలలో అయిపోతుంది. నెక్స్ట్ మనకి వచ్చేసి హాల్ ఏరియా, బెడ్‌రూమ్, కిచెన్ ఇవన్నీ కలుపుకొని మనకి టైల్స్ అవసరం ఉంటాయి. టైల్స్‌లో మనకి 60,000 రూపాయల వరకైతే టైల్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇవన్నీ కలుపుకొని 80,000 రూపాయల వరకైతే చార్జ్ అవుతుంది. నేను మీకు 100% కరెక్ట్ రేట్లు చెప్తాను. రూ. 10 అటో ఇటో ఉంటుందండి. 100% కరెక్ట్ రేట్లండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి వాటర్ సంప్ కావచ్చు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా మనకు ఒక 15,000 రూపాయలు అంటే బాత్రూమ్ కుండీ ఇవన్నీ కూడా ఒక 15,000 రూపాయలలో అయిపోతుంది. నెక్స్ట్ మనం మేస్త్రి గారి ఖర్చు ఒక 2,00,000 రూపాయలు పెట్టుకుందాము. ఇది అన్నిటికి కాను మనకి 7,81,600 రూపాయలైతే ఖర్చవుతుందండి. టోటల్‌గా మనకి 8,00,000 రూపాయలు వేసుకుందాము. 8,00,000 ఎందుకంటే పెయింటర్ వర్క్స్‌కి ఇవన్నిటికి కలుపుకొని 8,00,000లో కంప్లీట్ అయిపోతుంది. ఒక 10,000 అటు ఇటు కావచ్చు గానీ టోటల్ మనకి 8,00,000, 8,20,000లో మొత్తం టోటల్ ఇల్లనేది అయిపోతుందండి. మీ కలల సొంత ఇంటి నిర్మాణానికి 8,20,000 రూపాయలైతే అవుతుంది. ఒక 70-80 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అవుతున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.